వైసీపీ నేతలపై వరుసల ఆరోపణల పర్వం అయితే కొనసాగుతుంది. గతంలో కూడా వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంత మంత్రులపై ఆరోపణలు అయితే మాత్రం రావడం జరిగింది. ఈ కోవలో అంబటి రాంబాబు మంత్రిగా ఉండగా ఆయనకు కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. అలాగే ఆయన చేసినటువంటి కార్యకలాపాలే ఒక ఆడియో అయితే బయటికి రావడం జరిగింది. ఆ గంట అనేటటువంటి మాట కూడా బాగా ట్రోల్ అవడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా కూడా తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలు ఉంది. టీడీపీ నాయకులు గంట రాంబాబు అనే విధంగా కూడా కొన్ని బాహాటంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అలాగే విశాఖకు చెందినటువంటి మరో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఒక మహిళతో మాట్లాడినటువంటి సంభాషణ కూడా ఆడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరిగింది. ఈ కోవలోనే మరొక గతంలో ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ చేసినటువంటి అశ్లీల వీడియో కూడా అప్పుడు వైరల్ అవటం జరిగింది. ఇవన్నీ కూడా వైసీపీకి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరోపక్క దాన్ని ఏ విధంగా ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలి, ఇట్లాంటి వైసీపీ నాయకులపై ఎలాంటి ఆరోపణలు రావటం చెప్పేసి అప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం సీరియస్ అవ్వటం జరిగింది. కొంత సర్దుమణిన తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నటువంటి అంశాలను మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే వైసీపీ సీనియర్ నేత నెంబర్ 2గా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. ఒక దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి శాంతి భర్త మదన్ మోహన్ అయితే మాత్రం కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంటే తన భార్య ఒక ప్రెగ్నెంట్ అవ్వటం, ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనే విధంగా దేవాదాయ శాఖ కమిషనర్కి ఆయన లేఖ రాసినటువంటి అంశం కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో అలాగే మీడియాలో చాలా ట్రోల్ అవటం జరిగింది. అంటే ఆయన నేను ఇతర దేశాల్లో ఉన్నాను, నా బిడ్డకి తండ్రి ఎవరు అనే విధంగా ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని కొంత అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డితో అనుమానాలు ఉన్నాయని, అలాగే ఆమెకు సన్నిహితంగా ఉన్నటువంటి ఆయన భార్య అయినటువంటి శాంతికి సన్నిహితంగా ఉన్నటువంటి సుభాష్ అయి ఉంటారని చెప్పేసి ఆయన దేవాదాయ శాఖ కమిషనర్కే లేఖ రాయటం ఒక సంచలనంగా మారింది. ఈ అంశాలపై సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే మీడియాలో అవ్వచ్చు బాగా ట్రోల్ అవుతున్నాయి. మరోపక్క శాంతి అసిస్టెంట్ కమిషనర్ శాంతి కూడా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆమె కూడా వివరణ ఇచ్చింది. మరోపక్క విజయసాయిరెడ్డి కూడా వివరణ ఇచ్చారు. అలాగే ఇట్లా ఒక్కొక్కళ్ళపై ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో అధికారం కోల్పోయిన తర్వాత మరో కీలకమైనటువంటి నేత వైసీపీకి సంబంధించినటువంటి ఆ నేతపై కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇది త్వరలోనే మరో మాజీ మంత్రి కూడా వాళ్ళ యొక్క రాశిలలో కూడా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అది ఎవరు ఆ మాజీ మంత్రి, ఎవరు ఆ వైసీపీలో కీలక నేత, మరో పక్క జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని చీకటి కోణాలు అయితే మాత్రం త్వరలో బయటకు వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఇలా వైసీపీ నేతలు కీలకమైనటువంటి నేతలు ఒక్కొక్కళ్ళు గతంలో నుంచి కూడా ఉంది. అదే మాదిరిగా ఈ వైసీపీ నాయకులు ఈ విధంగా చీకటి కోణాలన్నీ బయటికి గనక వస్తే మాత్రం వైసీపీ ప్రతిష్ట రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరోపక్క మాజీ మంత్రి అవ్వచ్చు లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేత అవ్వచ్చు, ఆయన మీద వస్తున్నటువంటి ఆ చీకటి ఆరోపణలు ఏవైతే ఉందో, చీకటి కోణం ఏదైతే ఉందో త్వరలో బహిర్గతం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.